ఏపీ డిమాండ్స్ దీస్ ఆన్సర్స్ ఫాలోయింగ్ ది క్వశ్చన్స్. ఓకే, అసలు ఈసీ దగ్గర ఉండాల్సిన వీడియో ఫుటేజ్ టీడీపీ అఫీషియల్ హ్యాండిల్స్లోకి ఎట్లొచ్చింది? రెండోది, అంత గొడవ జరిగితే వారం పైన ఊళ్ళోనే ఉన్న పిన్నెల్లి గారిని అప్పుడే ఎందుకు అరెస్ట్ చేయలేదు, ఇప్పుడు ఎందుకని హడావిడిగా చేసే ప్రయత్నం చేస్తున్నారు? మీకు ఇంతకుముందు చూపించిన కదా, ఈ పచ్చపత్రికలలో పిన్నెల్లి పరారని కథనాలు ఎందుకు వస్తున్నాయి, ఇప్పుడే ఎందుకు ఆయనను అరెస్ట్ చేయాలన్న ఆలోచన వస్తుంది. 2 నిమిషాల వీడియో మాత్రమే, అది రికార్డెడ్ వీడియో ఎందుకు రిలీజ్ చేశారు? వెబ్కాస్టింగ్ అంటే కొన్ని గంటల పాటు ఫుటేజ్ ఉంటుంది కదా. ఇంతకుముందు నేను అడిగినట్టు బూత్లో రిగ్గింగ్ జరిగిందా లేదా, టీడీపీ కార్యకర్తలు అక్కడ హరాచకం చేసినరా లేదా, పోలింగ్ కోసం వచ్చిన వాళ్ళు, ఓటేసేందుకు వచ్చిన వాళ్ళను బెదిరించి బయటకు పంపించిన విజువల్స్ ఉన్నాయా లేవా? ఎన్నికలకు వారం రోజుల ముందు ఏం అవగాహన ఉంటుందని అప్పటి వరకు ఉన్న ఎస్పీని తీసేసి కొత్త వారికి అపాయింట్మెంట్ ఇచ్చారు. పిన్నెల్లి వచ్చి వెళ్ళింది మాత్రమే ఎందుకు రిలీజ్ చేశారు, ముందు వీడియో తర్వాత వీడియో ఎందుకు రిలీజ్ చేయలేదు? అసలు ఈ రిలీజ్ వెనుకనే ఒక కుట్రకోణం ఉందబ్బా. ఎన్నికల సంఘం అనేది చాలా సీక్రెట్గా చేయాల్సిన ఆపరేషన్ పోలీసు యంత్రాంగానే వాడుకొని ఎవరెవరు నిందితులని ఈ పాటికే అందరిని తీసుకుపోయి బొక్కలేయాల్సిన కేసు ఇది. మరి ఎందుకని చోద్యం చూసుకుంటూ కూర్చున్నారు? రాష్ట్రం అంతటా 6-7 చోట్ల ఈవీఎంలు పగలగొట్టారు. వాళ్ళ విషయంలో ఇంత దూకుడు ఎందుకు లేదు? ఒక పిన్నెల్లి మీదనే ఎందుకు ఇంత రాద్ధాంతం? పదే వైఎస్ఆర్సీపీ శ్రేణులు గొడవలు జరుగుతున్నాయని కంప్లైంట్లు చేసినా కూడా ఈసీ ఎందుకు చర్యలు తీసుకోలేదు? పోలీసు వాళ్ళు బదిలీ చేసిన చోట మాత్రమే గొడవలు ఎందుకు జరిగినాయి? ఇట్లా ఎన్నో ప్రశ్నలు ఆంధ్ర ప్రజానికి తెలియాల్సిన అవసరం ఉంది. ఇవే కాదు, దీనికి ముందు ఎక్కడెక్కడైతే సమస్యాత్మక ప్రాంతాలు ఉన్నాయో వాటి మీద సపరేట్గా ఫోకస్ చేయమని చెప్పి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గతంలోనే తన బహిరంగ సభలో ఎన్నికలు ప్రశాంతంగా జరగనిస్తారో లేదో అన్న డౌట్ ఉంది అని చెప్పిండా లేదా? మరి ఇవన్నీ ఇప్పుడు సాక్ష్యంగా కనిపిస్తున్నాయా లేదా?